వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఆఖరి ముగింపు సిద్ధం సభకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మేదరమెట్ల జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి సిద్ధం సభ ప్రాంగణం దగ్గర ఉన్నాం. సభ ప్రాంగణంకి సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అత్యంత శరవేగంగా పకడ్బందీగా స్టేజ్ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దాదాపు 100 ఎకరాల్లో ఈ సభ ఇప్పటికీ సభా ప్రాంగణం ఉంటుందని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ బారికేడ్కి సంబంధించినటువంటి మొత్తం కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన కల్లా సిద్ధం సభ సర్వంగా సిద్ధం చేసి మొత్తం కూడా దాదాపు 6 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ ఈ సిద్ధం సభకి ముగింపు సభకి తరలి వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో దాదాపు ఇప్పుడున్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇక్కడే సభ ఏర్పాట్లను పరిశీలించారు. మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ ఈ సిద్ధం సభను. దాదాపు 4 సభలు నిర్వహించాలని తలపెట్టినప్పుడు అందులో 3 ఒకదానికి మించి ఒకటి సిద్ధం సభలు నిర్వహించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 4వ సభ అత్యంత ఫైనల్ అన్నమాట. ఇక్కడి నుంచి నేరుగా ఎన్నికల ప్రచార శంఖారామంలోకి పార్టీ అధినేత దూకే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసింది, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించింది, అలాగే రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ మేరకు సక్సెస్ అయిందనే అంశాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేసే మొత్తం కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మేము ఎటువంటి సంక్షేమ పథకాలు, ఎటువంటి అభివృద్ధిని రాష్ట్ర పాలనలో మేము చూపిస్తామని చెప్పుకునే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభా వేదికని ఎంచుకున్నట్టుగా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేనిఫెస్టో కూడా ఈ సభా వేదిక కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరంలో 4 నెలల 10 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు మెచ్చేటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మనసు దోచుకున్నాము. అలాగే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే మళ్ళీ ఆశీర్వదిస్తే మేము ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి ప్రజలకు ప్రయోజనకారిగా ఉండబోతున్నాము అనే అంశం మీద ఒక పకడ్బందీగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేసినట్టుగా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నింటి కూడా మేనిఫెస్టోని ఇక్కడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత హోదాలో ఇక్కడే ప్రజలకు వివరించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 6 జిల్లాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడికి వచ్చి దాదాపు గుంటూరు నుంచి తిరుపతి వరకు ఉన్నటువంటి జిల్లాలన్నింటి నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. పార్టీ ముఖ్య నేత అలాగే రీజనల్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి పైగా ఎన్రోల్ చేసుకున్నారు, యాక్సెప్టెన్సీ ఇచ్చారు ఈ సభకు వచ్చేందుకని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దాదాపు మొత్తం కూడా 15 లక్షలకు పైగా ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాం. మిగతా ఉన్నటువంటి కొంతమంది మీడియాకు సందేహాలు వచ్చినాయని కూడా వచ్చిన అంశాల మీద కూడా ఆయన నివృత్తి చేయడం జరిగింది. ఎందుకంటే 100 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 100 ఎకరాల్లో 15 లక్షల మంది పడతారా అని చెప్పి మీడియా క్వశ్చన్ చేస్తుంది. దానికి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పక్కనే దాదాపు మరో 100 ఎకరాలు కూడా మేము సిద్ధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలకి దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చే అభిమానులకి అలాగే కార్యకర్తలకి లక్షలాదిగా వస్తున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా 200 ఎకరాల వరకు కూడా మేము సభా ప్రాంగణాన్ని పొడిగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఎటువంటి డెవకా లేదు. 200 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు కూడా మాకు అన్ని సర్వంగా సిద్ధం చేసుకుని ఉన్నామని కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ సభకు సంబంధించినటువంటి సిద్ధం సభకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఒక వేదికగా కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముగింపు సభగా దీన్ని చెప్పొచ్చు సిద్ధం సభ. ఈ తర్వాత డైరెక్ట్గా ఆయన నియోజకవర్గాల వారీగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ సిద్ధం సభ వేదికగా అత్యంత కీలకమైన ప్రసంగం కూడా చేస్తారని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు మధ్యాహ్నం 3:30 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభా వేదికగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అని కూడా
ఆయన చెప్పడం జరిగింది. అందులో అత్యంత కీలకమైన అంశాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ పాలన, ఎలాంటి సంక్షేమ పాలన ఇవ్వగలిగాం, పార్టీలకు, రాజకీయాలకు, అలాగే వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఎలా అందించగలిగాం, అలాగే అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి జరగలేదని చెప్పే వాళ్ళకు కూడా ఆయన సమాధానం చెప్పడానికి ఈ వేదికగా ఈ వేదికను ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోర్టుల పరంగా కానీ, ఎయిర్పోర్ట్ల పరంగా కానీ, రోడ్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా వరకు అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగింది. తలసరి ఆదాయం కూడా పెరిగిందని కూడా చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఏదేమైనా సంక్షేమ పాలనకు ఈ 5 ఏళ్ళు మేము ఎంత వినియోగించాం, ఎంత సమయం వినియోగించాం. ఒక మనిషిని అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కాబట్టి వ్యక్తులని అభివృద్ధి చెందే క్రమంలో ఎంత నిరంతరంగా సంక్షేమ రాజ్యం తీసుకొచ్చి మేము పనిచేసామనే అంశాల మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వేదికగా ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో నెక్స్ట్ 5 ఇయర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఆయన చేయబోయేటువంటి పథకాలు, ఆయన తీసుకురాబోయే పథకాలు ప్రజలకు ఏ విధంగా పాలన అందిస్తారో అనే అంశాల మీద కూడా ఆయన కీలకమైనటువంటి ప్రసంగం చేసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, 4వ ముగింపు సిద్ధం సభ ప్రాంగణం నుంచి మేదరమెట్ల, బాపట్ల జిల్లా.